నమస్కారం ఫ్రెండ్స్. ఊహించుకోండి, మీరు వరల్డ్స్ రిచెస్ట్ కంపెనీ, మీ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. కానీ సడన్గా ఎక్కడో రిమోట్గా ఉన్న ఒక చిన్న కంపెనీ మీకంటే 100 రెట్లు తక్కువ ఖర్చుతో మీకంటే బెటర్ ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తే? అదే జరిగింది. డీప్ సీక్ ఏఐ. ఈరోజు ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటోంది. అసలు ఎన్విడియా స్టాక్ ఎందుకు పడిపోయింది? $600 బిలియన్ అంటే మాటలా? అది కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ. అసలు చైనా అమెరికా పెట్టిన అన్ని రెస్ట్రిక్షన్స్ని దాటి ఇలాంటి సూపర్ ఇంటెలిజెన్స్ని ఎలా క్రియేట్ చేయగలిగింది? ఇది కేవలం స్టాక్ మార్కెట్ న్యూస్ కాదు, ఇది వార్, ఏఐ వార్. ఫ్రెండ్స్, ఇలాంటి డీప్ టెక్ అనాలిసిస్, జియోపాలిటిక్స్, ఇంకా మీ కెరియర్ని సేవ్ చేసే వాల్యుబుల్ ఇన్సైట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి సో దాట్ ఈ ఏఐ విప్లవంలో మీరు వెనకబడపోరు. లెట్స్ గ్రో టుగెదర్. ఇప్పటిదాకా ఎన్విడియాకి డిమాండ్ ఎందుకుంది? ఏఐ మోడల్స్ రన్ అవ్వాలంటే మ్యాసివ్ కంప్యూటింగ్ పవర్ కావాలి. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా అందరూ ఎన్విడియా దగ్గర క్యూ కట్టారు. కానీ డీప్ సీక్ ఏం చెప్పింది అంటే, మాకు అంత పెద్ద కంప్యూటర్స్ అవసరం లేదు, మా కోడ్ ఎఫిషియెంట్గా రాస్తే చిన్న కంప్యూటర్స్ మీద కూడా సూపర్ ఏఐ రన్ అవుతుంది. అంతే, ఇన్వెస్టర్స్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఒకవేళ ఫ్యూచర్లో ఏఐ మోడల్స్కి పెద్ద పెద్ద జీపీయూలు అవసరం లేకపోతే మరి ఎన్విడియా బిజినెస్ ఏమవుతుంది? అందుకే ఆ పానిక్ సెల్లింగ్. జెన్సన్ హ్వాంగ్, ఎన్విడియా సీఈఓకి ఇది ఒక నైట్ మేర్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మన జాబ్స్, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని భయపెట్టాలి అని అనుకోవట్లేదు, కానీ నిజం మాట్లాడుకోవాలి. డీప్ సీక్ R1 కోడింగ్లో ఎంత పవర్ఫుల్ అంటే, కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ని సెకండ్స్లో సాల్వ్ చేస్తుంది. ఒకప్పుడు కోడింగ్ అంటే ఒక స్కిల్, ఇప్పుడు అది ఒక కమాడిటీ అయిపోయింది. ఫ్రీగా దొరికే కమాడిటీ. జూనియర్ డెవలపర్ సిచ్యువేషన్ ఏంటి? కంపెనీస్కి ఇప్పుడు 10 మంది చేసే పని ఒక్క ఏఐ మోడల్ చేస్తుంటే మనం రెజ్యూమ్లో HTML, జావా వచ్చు అని పెట్టుకుంటే సరిపోతుందా? నో, ద గేమ్ హ్యాస్ చేంజ్డ్. రీజనింగ్ మోడల్స్ వచ్చాయి. మనం లాజిక్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి, సింటాక్స్ మీద కాదు. చివరిగా ఒక్కటి ఆలోచించండి, హిస్టరీలో ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా మనుషులు పానిక్ అవుతారు. క్యాల్కులేటర్ వచ్చినప్పుడు మ్యాథమెటిషియన్స్ జాబ్ పోతుంది అన్నారు. కంప్యూటర్ వచ్చినప్పుడు అకౌంటెంట్స్ పానిక్ అయ్యారు. కానీ ఏం జరిగింది? మనుషులు ఇవాల్వ్ అయ్యారు. డీప్ సీక్ చైనా నుండి రావచ్చు, అమెరికాని భయపెట్టచ్చు, కానీ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే మనం కూడా నోకియా ఫోన్లా మిగిలిపోతాం. ఇంటెలిజెన్స్ చీప్ అయిపోయింది, కానీ విజ్డమ్ ఇంకా మనుషుల దగ్గరే ఉంది. సో ఆర్ యూ రెడీ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఆర్ విల్ యూ బీ రీప్లేస్డ్? కామెంట్ బిలో "ఐ విల్ అడాప్ట్" అని టైప్ చేయండి ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. జై హింద్.